కర్ణాటక హాసన్ జిల్లాలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో హాసన్ జిల్లాలోనే 20 మందికి పైగా గుండెపోటుతో మరణించినట్లు సీఎం వెల్లడించారు. ఈ వరుస మరణాలకు ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి పరిష్కారాలను కనుగొనేందుకు జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు. 10 రోజుల్లో అధ్యయన నివేదికను సమర్పించాలని ఆ కమిటీకి సూచించినట్లు ఎక్స్లో తెలిపారు. యువకులలో ఆకస్మిక మరణాలకు గల కారణాలు, కోవిడ్ టీకాలు ఏమైనా ప్రతికూల ప్రభావాలను చూపుతాయా అనే అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఇదే కమిటీకి ఫిబ్రవరిలోనే ఆదేశాలిచ్చామని, ఈ విషయంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిని పరీక్షించడం, సమస్యలను విశ్లేషించడం కొనసాగుతోందన్నారు. చిన్నారులు, యువత, అమాయక ప్రజల జీవితాలు తమకెంతో ముఖ్యమన్న సిద్ధరామయ్య ఇలాంటి విషయాలను సైతం బీజేపీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. హాసన్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ఆకస్మిక మరణాల వెనుక ఉన్న అసలు కారణాలను గుర్తించేందుకు, వాటిని నివారించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ లక్ష్యంతోనే ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ఇప్పటికే హృదయ జ్యోతి, గృహ ఆరోగ్య వంటి పథకాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. డాక్టర్ రవీంద్రనాథ్ మార్గదర్శకత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.